చంపటం వాడి వల్ల అవుతుంది, ఆయన అనుమతి ఇవ్వకుండా కదా. అంటే దేవుని అధికారాన్ని మర్చిపోయేటట్టుగా వాడు చేస్తాడు. బెదిరింపులకు మనం భయపడిపోయి ప్రజల మీద మనసు పెట్టడానికి గల కారణం పరిస్థితులు. ఇప్పుడు ప్రజలందరూ వర్షం కురిసింది కదా, పొలాల్లోకి పోయి ఉంటారు, ఇక విత్తనాలు చల్లుకోవాలి, అంతేగా జరిగేది. ఎవరు వచ్చారు? ఎవరు నిలబడ్డారు? ఎవరు నిలబడలే. ప్రభు మీద నుండి మనసు తొలగిపోయేటట్టుగా చేస్తాడు, నెంబర్ 1. రెండవదిగా ప్రజల మీద, పరిస్థితుల మీద మన మనసు నిలిపేటట్టుగా చేస్తాడు అపవాది. ప్రజల వంక చూసిన ప్రతిసారి ఏ వ్యక్తికైనా నిరాశ వస్తుంది, ఏ వ్యక్తి అయినా నిరుత్సాహపడతాడు, బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. ప్రజల వైపు చూడకండి, మీరు చూడకండి.